మహాలక్ష్మిని ఏడిపిస్తున్న భూషణ్ని అరెస్టు చేయించిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మహాలక్ష్మికి పలానా కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందనగానే అది వెనక ముందు చూసుకోకుండా మహాలక్ష్మి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతుంది. ఇంకా రాత్రంతా కూడా ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే హారిక ఏమన్నదో మహాలక్ష్మికి చక్రి చెప్పేశాడు కదా. చెప్పడంతో ఓహో ఇదేనా, వదిన ఎప్పుడు నా మంచి కోసమా ఆలోచిస్తుంది, కానీ నేను వీళ్ళ గురించి ఆలోచించాలి కదా. నేను లేకపోతే కన్నా ఏమైపోతాడు, పెద్ద నా సొంత మనుషులా అనిపిస్తున్నాడు. అందరూ కూడా నాకు బాగా ఆత్మ బంధువులు అయిపోయారు. మరి అలాంటి తప్పుడు వాళ్ళని నేను ఎలా దూరం చేసుకుంటాను? వాళ్ళని దూరం చేసుకుని నేను ఎలా ఉండగలను? అందుకే నేను ఉండలేకపోతున్నాను. నేను ఇక్కడే ఉంటాను. వదినికి చెప్తున్నా అర్థం కావట్లేదు నా బాధ అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడాలో తెలియక అలాగెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరికంటే ముందే లేచి కల్లాపు చల్లి ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామా అని చెప్పనేసరికి సరే పదండి, రెడీ అయ్యారా, టిఫిన్ చేశారా అనేసరికి అన్నీ అయిపోయాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కొంచెం టెన్షన్గా ఉంది అనేసరికి అమ్మ మహాలక్ష్మి ఏం టెన్షన్ పడకమ్మా, ఇంటర్వ్యూనే కదా, ఏం కాదు, ఇది కాకపోతే మరొకటి వస్తుంది, నువ్వు ఏదైనా ఈజీగా నువ్వు సాధించగలవమ్మా, దేని గురించి టెన్షన్ పడకమ్మా అని చెప్పి ఎంతో కూల్గా చెప్తాడు. మాధవ్ అయితే చెప్పేసేసరికి సరే పెద్ది, నేను వెళ్ళొస్తానని కానీ జాగ్రత్తగా వెళ్ళిరామ్మా, నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని మాధవ చెప్పడంతో సరే పెద్ది నేను వెళ్ళొస్తాను, ఏదైతే అదే అవుతుందిలే, దేని గురించి టెన్షన్ పడడం అనవసరం అనుకుంటూ అక్కడి నుంచి మహాలక్ష్మి కాస్త చక్రిని తీసుకుని ఉద్యోగానికి వెళ్తుంది. కరెక్ట్గా అదే సమయానికి భూషణ్ ఫ్రెండ్ మాట ఆ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు చేసేవాడు. అయితే భూషణ్ కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మహాలక్ష్మి పక్క అమ్మాయితో మాట్లాడుతుంటుంది. ముందైతే భూషణ్ చూడడు, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి వాయిస్ ఎప్పుడైతే వినిపిస్తుందో వెంటనే ఇంకా ఆగి మహాలక్ష్మిని చూసేసరికి ఇంటర్వ్యూ కోసం వచ్చిందనుకుంటా. సరే చెప్తాను దీని పనని లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్కు చెప్తాడు. రే నువ్వు ఇంటికి వెళ్ళరా, నేను దాన్ని ఇంటర్వ్యూ చేయాలి, దాన్ని ఇబ్బంది పెట్టాలి అని. కానీ ఎందుకురా ఇప్పుడు ఇవన్నీను, ఇంటర్వ్యూ కోసం వచ్చారు, నేనే ఇంటర్వ్యూలు చేసుకోవాలరా అనగానే నేను ఇంటికి వెళ్ళమని చెప్పానా, అది నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందిరా, దాన్ని అంత ఈజీగా నేను ఎలా వదిలేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టను, అందుకే దానికి సరిగ్గా బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా నేనే ఇక్కడ ఇంటర్వ్యూ చెయ్యాలి అని మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వస్తుంది అనిపించుకొని అక్కడ ఉన్న అంటే ఆ ఆఫీసు యజమాని చైర్మన్ని పంపించేస్తాడు. పంపించేసేసరికి ఏదో ఒకటి చేయరా అనగానే ఎవరొకరిని నేను సెలెక్ట్ చేస్తాను కదా మహాలక్ష్మిని తప్ప అని భూషణ్ చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అందరినీ ఒక్కొక్కరుగా లోపలికి పిలుస్తూ ఉంటారు. అందరూ వెళ్తుంటారు కానీ మహాలక్ష్మిని మాత్రం పిలవరు. పిలవకపోయేసరికి అక్కడ వచ్చిన బాయ్ని అడుగుతుంది, అదేంటి నా వెనక వచ్చిన వాళ్ళని కూడా పిలుస్తున్నారు, నన్ను ఇంటర్వ్యూకు పిలవడం లేదేంటి అంటూ మాట్లాడేసరికి ఏమో మేడం మాకేం తెలుసు, సార్ లోపల ఏ పేరు చెప్తారో మేము బయటికి వచ్చి అదే పేరు కదా పిలుస్తాము, ఇంకా మీ పేరు చెప్పలేదు మేడం, వెయిట్ చేయండి, ఇంకా టైం అయిపోలేదు కదా, ఇంటర్వ్యూలు కూడా పూర్తి కాలేదు, ఇంకా వచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు అంటూ చెప్పడంతో సరే అని వెయిట్ చేస్తుంది మహాలక్ష్మి. ఇంకా లాస్ట్కి మహాలక్ష్మిని పిలవడంతో లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి వాడిని చూడడంతో మహాలక్ష్మి వెంటనే టర్న్ తిరగబోతుంది. ఏంటి మహాలక్ష్మి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతున్నావేంటి, ఓహో నేను ఇంటర్వ్యూ చేస్తే నువ్వు సెలెక్ట్ కాకుండా పోతావని నీ మీద నీకే కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, అంటే నువ్వు ఈ ఉద్యోగానికి అన్ఫిట్ అనమాట అనగానే నేను అన్ఫిట్ ఏంటి, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి, నేను ఏదైనా క్వశ్చన్స్ చెప్పకపోతే అప్పుడు అడుగు అంటూ చెప్పడంతో అయితే వచ్చి కూర్చో మహాలక్ష్మి అంటూ చెప్పడంతో భూషణ్ ముందు కూర్చుంటుంది. ఏంటి మహాలక్ష్మి కొత్త జీవితం ఎలా ఉంది, నన్ను కాదని ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావు కదా,
ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్వ్యూ గురించి మాత్రమే కదా అడగమని చెప్పాను. నువ్వు ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఇది ఇంటర్వ్యూలో భాగమే మహాలక్ష్మి. పర్సనల్ లైఫ్ గురించి కూడా అడుగుతారు కదా, అందుకే నేను నీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. కంపెనీ పరంగా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు, అంతే తప్ప అంతకు మించి నువ్వు ఏమీ అడగడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు అంటూ మహాలక్ష్మి చాలా ఘాటుగానే సమాధానం చెప్తుంది. చెప్పేసేసరికి, సరే మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడంతా హ్యాపీయేనా? మీ అమ్మ వాళ్ళు నీ సర్టిఫికెట్స్ కాల్ చేశారు అని విన్నాను. మీ అన్నయ్య ఆది చెప్పాడు, ఎప్పటికైనా నా చెల్లెలు తిరిగి వచ్చేస్తుంది, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి. మరి నువ్వు ఇంటర్వ్యూకి ఎలా వచ్చావు మహాలక్ష్మి? సర్టిఫికెట్స్ లేకుండానే జాబ్ ఇచ్చేస్తాననుకున్నావా? సర్టిఫికెట్స్ కంటి ముందు కనిపించాలి, ఎదుటి పర్సన్లో మెరిట్ ఉండాలి. రెండూ టాలీ చేశాక అడిగే క్వశ్చన్లకి చెప్పే ఆన్సర్ బట్టి నీ స్ట్రాటజీ ఏంటో, నీ బాడీ నాలెడ్జ్ ఏంటో అన్నీ తెలుసుకున్న తర్వాతే కదా ఇంటర్వ్యూ ఇచ్చేది అనగానే, చూడు నాకు కోపం తెప్పించొద్దు. నిన్ను ఎప్పుడైతే చూస్తానో అప్పుడే నాలో కోపం స్టార్ట్ అయింది. అడిగితే ఇంటర్వ్యూ గురించి అడుగు, లేదంటే అడగొద్దు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుండేసరికి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు కదా చక్రి, ఎంతకీ రావట్లేదు మహాలక్ష్మి. ఇదేంటి మహాలక్ష్మి గారు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు, మహాలక్ష్మి గారు ఇంకా రావట్లేదేంటి అనుకుంటూ ఇంకా చక్రి లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలు అయిపోయినాయా అని వాచ్మెన్ అడుగుతాడు. ఇంకా లేదండి, అవుతున్నాయి, ఇప్పుడే ఒక అమ్మాయిని లోపలికి పంపించాను, పేరేంటి అనగానే మహాలక్ష్మి అనేసరికి, ఓహో మహాలక్ష్మి గారిని ఇప్పుడే ఇంటర్వ్యూకి పంపించాడా, ఓకే ఓకే అని బయటికి వెళ్ళబోతూ ఉండగా మిర్రర్లో మహాలక్ష్మి నిలబడి సమాధానం చెప్తూ ఉంటుంది. సీట్లో భూషణ్ కనిపిస్తాడు. కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చక్రి. ఇదేంటి, ఇంటర్వ్యూ చేసేది భూషణ ఏంటి? ఆ పిల్లకోడేనా ఇంటర్వ్యూ చేసేది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే అనుకుంటుండగానే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటి మహాలక్ష్మి చెప్పు, నీ జీవితం ఎలా ఉంది? అంతా సాఫీగానే సాగుతుందా? ఏముంటుందిలే, పచ్చడి మెతుకులు అవే కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ పాటికి నిన్ను మహారాణిలా నీకు నచ్చినవి వండుకు తినొచ్చు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే వంటగదిలో ఒక వంట మనిషిలా మిగిలిపోవడం తప్ప నేను అనుకున్నది సాధించలేనురా. అందుకోసమనే నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. మా ఆదిగాడికి బుద్ధి లేదు, ఇంకా నీకే ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నారు. అసలు నేను ఆ ఇంటి నుంచి పారిపోవడానికి కారణమే నువ్వు. నీ వల్లే నేను పారిపోతే వాళ్ళు ఇంకా నీకే ఇచ్చి పెళ్లి చేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు. ఏంటో ఈ మనుషులు ఎప్పటికి మారుతారో, మనుషుల అర్థాలను, మనుషుల గురించి ఎప్పటికి తెలుసుకుంటారో, వీళ్ళల్లో మార్పు వస్తుందో రాదో అనుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నాలాంటి వాడిని చేసుకుంటే సెట్ అవ్వదా? మరి ఎవరిలాంటి వాడిని చేసుకోవాలి? డ్రైవర్ని చేసుకుంటే సెట్ అవుతుందా అనగానే, మాటలు మర్యాదగా రాని అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మాటలు మర్యాదగా రానివ్వాలా? బాగానే రానిస్తానులే కానీ మాటలు. ఇంతకీ నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా? సాటిస్ఫాక్షన్గా ఉన్నావా లేదా అంటూ మాట్లాడేసరికి, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వాణ్ణి వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తే మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. నువ్వు నీ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కానీ నా దగ్గరికి వచ్చాక ఇలా ఇంటర్వ్యూలు అంటూ అవంటూ ఇవంటూ తిరిగితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నా భార్య వంటింట్లో మాత్రమే ఉండాలి, నా ఇంట్లోంచి బయటికి రాకూడదు. వస్తే నాతోనే రావాలి, నాతోనే తిరగాలి అంటూ ఇంకా భూషణ్ మాట్లాడడంతో, చిచి నీలాంటి వాడితో ఎప్పటికీ ఏ ఆడపిల్ల కలిసి సంతోషంగా ఉండలేదు. నువ్వొక మూర్ఖుడివి, నువ్వొక శాడిస్ట్వి. నీలాంటి శాడిస్టోడితో ఎవరు కలిసి ఉంటారు? ఎవరు నీలాంటి శాడిస్టోడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు? నేనైతే తప్పించుకున్నాను. నీ జీవితానికి ఏ అమ్మాయిని బలి చేస్తావో ఏంటో అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే? నా గురించి నువ్వెవరివే మాట్లాడడానికి
అంటూ ఇంకా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండేసరికి ఏంటి వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ గురించేనా మాట్లాడుకుంటున్నారు. అయినా వాడు మహాలక్ష్మి గారిని చూస్తే ఇంటర్వ్యూ ఎందుకు చేస్తాడు, గొడవ పడతాడు. మహాలక్ష్మి గారి వాలకం చూస్తున్నా గొడవ పడుతున్నట్టే ఉంది అనుకుంటూ ఇంక ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అలా పడుతూ ఉన్న సమయంలో వెంటనే ఇంకా మహాలక్ష్మి చేతిని పట్టుకుంటాడు. ఎప్పుడైతే మహాలక్ష్మి చేతిని పట్టుకున్నాడో ఇంకా అది చూసిన చక్రికి చాలా కోపం వచ్చి 2 అడుగుల్లో లోపలికి వెళ్ళి వాడు మహాలక్ష్మి చేతిని పట్టుకున్న చేతిని కాస్త గట్టిగా పట్టుకుంటాడు. వదలరా మహాలక్ష్మిని వదలరా అంటూ చెంప పగలగొడతాడు. నువ్వెవడవరా నా ఆఫీసులోకి వచ్చి నా కాలరే పట్టుకున్నావు, వదలరా అంటూ ఇంకా ఇద్దరు కూడా ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. చక్రి వదిలేయండి కానీ మీ ఒంటి మీద చెయ్యేస్తాడా, వీడిని వదిలేస్తానా, మీ చేయి పట్టుకుంటే అంత ఈజీగా ఎందుకు వదిలిపెడతాను, వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ ఇంకా మహాలక్ష్మిని పక్కకుండమని చక్రి వీళ్ళిద్దరూ కాలర్లు పట్టుకునేసరికి ఈ లోపు అంతా కూడా వచ్చేసేసరికి రిసెప్షన్ చూసి వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలని పోలీసులకి ఫోన్ చేస్తుంది. పోలీసులకి ఫోన్ చేయడంతో వీళ్ళిద్దరూ ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని ఇద్దరు కూడా చెంపలు వాయించుకోవడం కొట్టుకోవడం జరుగుతూ ఉండగానే పోలీసులు రానే వస్తారు. 2 ఇన్స్పెక్టర్ అదిగో మా బాస్ మీద వాడు చేయి చేసుకుంటున్నాడు, కాలర్ పట్టుకుని గొడవ పడుతున్నాడు, ఇన్స్పెక్టర్ అరెస్ట్ చెయ్యండి అనేసరికి ఏ మిస్టర్ వదులు కాలర్ వదులు అసలు ఏమనుకుంటున్నావు, వాళ్ళు పెద్దవాళ్ళు, కాలర్ పట్టుకుని వాళ్ళని నువ్వు దబాయించడం ఏంటి, ముందు కానిస్టేబుల్ ఇతన్ని అరెస్ట్ చేయండి అనగానే ఎవరు అరెస్ట్ చేస్తారు, ఏం అరెస్ట్ చేస్తారు ఇన్స్పెక్టర్, చూసిందే నిజమని అనుకుంటే ఎలా, ఎదుటి వాళ్ళు మాట్లాడిందేంటో లేదంటే సాక్షిను అడగాలి కదా, అసలు ఇదంతా జరగడానికి కారణం నన్ను అడగండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అనగానే నువ్వెవరమ్మా అని చెప్పనేసరికి నాతో పాటు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఈ మనిషి నాతో వల్గర్గా బిహేవ్ చేశాడు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అబద్ధం, ఇదంతా అబద్ధం అనగానే సరే నేను చెప్పేది అబద్ధమే అయ్యుంటే వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, క్లియర్గా కనిపిస్తుంది అని ఇంకా చెప్పడంతో ఆఫీస్లో కూడా సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా వాళ్ళ క్యాబిన్లో కూడా, ఆ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి సీసీ ఫుటేజ్లో అక్కడ సీసీ ఫుటేజ్ ఏమవుతుందంటే వాయిస్ను కూడా రికార్డ్ చేసుకుంటుంది. ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, సో అందుకోసమని వాయిస్ను కూడా రికార్డ్ చేసుకోవడంతో ఇంకా వాయిస్ కూడా పెడతారు. వీడేమో వల్గర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అక్కడ మహాలక్ష్మి ఏం చెప్తుంది, పర్సనల్ క్వశ్చన్స్ అడగవలసిన అవసరం ఏముంది, ఇంటర్వ్యూ కోసం అడగండి అనే కదా మహాలక్ష్మి మాట్లాడింది. సో అదంతా అయిన తర్వాతే కదా మహాలక్ష్మి చేతిని పట్టుకున్నాడు. ఇంకా అదంతా చూపించిన తర్వాత ఇంకా ఒక్కసారిగా పోలీసులు షాక్ అవుతారు. చూడండి ఇన్స్పెక్టర్, ఎవరిది తప్పో, నేను నా భర్తతో కలిసి నేను ఇంటర్వ్యూకి వచ్చాను, అతను నా చెయ్యి పట్టుకుని నాతో ఎలా మిస్బిహేవ్ చేశాడో చూశారు కదా, మరి అది చూసిన తర్వాత నా భర్త ఎందుకు ఒప్పుకుంటాడు, అందుకే నా భర్త గొడవ పడుతున్నాడు, అదేమీ తెలియని ఈ రిసెప్షన్ కాల్ చేసి చెప్పడంతో మీరు వచ్చారు, నా భర్తను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, తప్పెవరు చేశారో వాళ్ళనే అరెస్ట్ చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి అవును సార్ వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి అని అందరూ కూడా చెప్తారు. ఇంకా భూషణ్ని అరెస్ట్ చేసి వెళ్తూ ఉండగా నిన్ను వదిలిపెట్టను మహాలక్ష్మి అని చెప్పాను, కానీ నువ్వు నన్నేం చేస్తావురా, నువ్వు నన్నేం చేయగలవు, నువ్వు నన్నేం చేయలేవు, వెళ్ళెక్కడి నుంచి అని మహాలక్ష్మి ఒక్క గసరడంతో పోలీసులు కాస్త తీసుకుని వెళ్ళిపోయేసరికి చక్రిని తీసుకుని బయటకు వస్తుంది. అసలు మీరు ఎందుకు అంతా విసపడ్డారు, నేను సరైన సమయానికి పోలీసులకు అసలు జరిగిందేంటో చెప్పాను, మన గుడ్ టైం, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, పైగా రికార్డింగ్లో ఉంది, రికార్డింగ్లో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేదో మీకేమైనా తెలుసా, మీరు వెళ్ళి జైల్లో కూర్చునేవారు, వాడేమన్నా అంత ఈజీగా వదిలేసే మనిషి అనుకుంటున్నారా, వాడు ఎంత శాడిస్ట్ ఎదవో నాకు బాగా తెలుసు, మీరు అవేమీ ఆలోచించకుండా ఎందుకు నా చేయి పట్టుకోగానే అంత ఆవేశపడుతున్నారు, ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి, నా భార్య ఒంటి మీద ఎవడైనా చెయ్యి వేసినా, నా భార్యతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా నేను చూస్తూ ఊరుకుంటానా,
అస్సలు ఊరుకోను. నా భార్య జోలికి ఎవరైనా వస్తే వాడి ప్రాణం తీస్తాను అంటూ చాలా గట్టిగా మాట్లాడి వెళ్ళి కారులో కూర్చుంటాడు. రండి అని చెప్పాను కానీ ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక వచ్చి కారులో కూర్చుంటుంది మహాలక్ష్మి. ఇదేంటి చక్రి ఎలా అనుకుంటున్నాడు, తనను నేను భర్త అని అనుకోవడం లేదు కదా, కానీ చక్రి నన్ను భార్య అని అనుకుంటున్నాడా ఏంటి అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అడుగుతాడు ఇంకా పెద్ద అయితే. అడిగేసరికి అమ్మ మహాలక్ష్మి ఇంటర్వ్యూ ఏమైందమ్మా అనగానే ఏమీ లేదు పెద్ది, జరగలేదు, జరిగినా సెట్ కాలేదు అంటూ మాట్లాడేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమైందిరా, ఏం జరిగింది? మహాలక్ష్మి అలా ఎందుకుంది అనగానే ఉన్నాడు కదా భూషణు, ఆ భూషణే అక్కడ ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చింది. అక్కడ ఇంటర్వ్యూలు చేసే ప్రాసెస్లో మహాలక్ష్మితో చాలా దారుణంగా మిస్బిహేవ్ చేశాడు. అందుకే నేను వాడిని కొట్టాను. ఈలోపు అక్కడ రిసెప్షన్ వాళ్ళు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చేశారు. పోలీసులు వచ్చేసేసరికి మేమిద్దరం కొట్టుకోవడం చూసి పోలీసులు నన్నే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేసరికి మహాలక్ష్మి జరిగిందేదో చెప్పడంతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, చెక్ చేసుకోండి అంటూ చెప్పేసరికి సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుని తప్పు నాది కాదు వాడిదే అని అర్థం చేసుకుని వాడిని తీసుకుని మరీ అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. మహాలక్ష్మికి ఇంటర్వ్యూ జరగలేదు, అందుకే కోపంగా ఉంది అనగానే నువ్వు చేసింది కూడా మంచి పనే కదరా, మన ఇంటి ఆడపిల్ల విషయంలో ఎవరైనా ఇలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా? అంత చేతకాని వాళ్ళలా కనిపిస్తున్నామా వాడికి? నేను అదే చెప్పాను అన్నయ్య, నా భార్య జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకుంటానా, ప్రాణాలు తీసేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి. ఇదేంటిది, వీడు భార్య అంటూ మాట్లాడుతున్నాడు, కొంప తీసి మహాలక్ష్మితో కూడా ఇలాగే మాట్లాడా ఏంటి? మహాలక్ష్మితో ఇలాగే మాట్లాడితే మహాలక్ష్మి తట్టుకోగలదా? చక్రిని ఆపద్ధర్మంగా పెళ్లి చేసుకున్న మహాలక్ష్మికి చక్రి తన భర్తని అనుకోలేదు కదా. మరి మహాలక్ష్మిని చక్రి భర్త అది ఇది అంటే ఊరుకుందా అని అనుకుంటూనే అమ్మ మహాలక్ష్మి అంటూ గదిలోకి వెళ్ళేసరికి మహాలక్ష్మి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. పెద్ది, అసలు చక్రి గారు నన్ను ఏమనుకుంటున్నారు? అక్కడ అంతమందిలో నా భార్య అంటూ మాట్లాడారు, బయటికి వచ్చాక నా భార్యను ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఒప్పుకోను అంటూ మాట్లాడుతున్నారు. ఏంటి పెద్ది, ఏంటిదంతా? చక్రి గారు నన్ను భార్య అని అనుకుంటున్నారా? నన్ను భార్యలా ఆయన ట్రీట్ చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదు పెద్ది అనగానే చూడమ్మ మహాలక్ష్మి, వాడి మనసులో ఏముంటే ఏముంది, నువ్వైతే క్లారిటీగా ఉన్నావు కదా. వాడేదో కోపంలో ఆవేశంలో భార్య అని అనుకుంటాడు, ఎంతైనా తాళి కట్టాడు కదా. తన భార్యను మరొకరు ముందు అవమానించినట్టు మాట్లాడితే తను మాత్రం ఎలా తట్టుకుని ఉండగలడు? ఆ ఉద్దేశంతోనే తను అనుకుని ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు పెద్దగా పట్టించుకోకమ్మా, వెళ్ళు రెస్ట్ తీసుకో. అసలే ఇంటర్వ్యూలోని అలసిపోయావు, వాడి వల్ల ఇంకా మనసు బాధపడి ఉంటుంది, కొంచెం సేపు పడుకోమ్మా, అంతా సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి పెద్ది సర్ది చెప్పి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చక్రికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావరా అనగానే నేను బయటికి వెళ్ళానన్నయ్య. అసలు నీకు బుద్ధుందా? మహాలక్ష్మిని భార్య అంటూ మాట్లాడతావేంట్రా? మహాలక్ష్మికి నువ్వంటే ఇష్టం లేదని తెలుసు కదా, కేవలం ఆపద్ధర్మంగానే నిన్ను పెళ్లి చేసుకుందని తెలుసు కదా, మరి నువ్వు అలా ఎలా తనని భార్య అంటూ సంబోధిస్తావు అనగానే ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? మహాలక్ష్మికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు అన్నయ్య, కానీ నాకు మహాలక్ష్మి అంటే ఇష్టమే కదా. నేను మహాలక్ష్మిని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను. అసలు మహాలక్ష్మిని నేను ప్రేమించలేదని ఎవరూ చెప్పలేదు. మహాలక్ష్మి మనసులో నేను ఉండాలనే కోరుకుంటున్నాను. అర్థం చేసుకో అన్నయ్య. మహాలక్ష్మి ఎలాగా అర్థం చేసుకోదు. ఒక మగాడి ఫీలింగ్స్ ఎలాగా మహాలక్ష్మికి అర్థం కావు. కనీసం తోటి అన్నయ్యగా నువ్వైనా అర్థం చేసుకో అన్నయ్య. అర్థం చేసుకుని నా బాధను నువ్వైనా సరే మహాలక్ష్మికి చెప్పు. లేదు నేను చెప్పలేనంటావా, వదిలేసాయి అంతే తప్ప నేను మహాలక్ష్మిని భార్య అని ఫీల్ అవుతుంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మహాలక్ష్మి ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం మహాలక్ష్మిని భార్యనే అనుకుంటాను అని చెప్పి చక్రి కాస్త ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి వీడు ఎలా ఉన్నాడు?
వీడేమో ఈ రకంగా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో నన్ను భర్త అని అనుకోవద్దు, భార్య అనుకోవద్దు అని తను చెప్తుంది. ఏంటో వీళ్ళ మనస్తత్వం ఏంటో, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారో, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేసి ప్రాబ్లం నుంచి బయటపడాలో తెలియడం లేదు అని చెప్పి ఇంకా పెద్ది కాస్త అనుకుంటాడు. ఏమైంది అన్నయ్య, ఎందుకంత డల్గా ఉన్నావు, ఏమైంది ఏంట్రా, ఇలా జరిగిందంట అనేసరికి ఎవడన్నయ్య భూషణు, వాడిని 4 తన్నితే అని చెప్పనేసరికి అందరి మీద గొడవకే వెళ్ళిపోతారేంట్రా, ప్రతి ఇది కూడా గొడవతో సాల్వ్ అవ్వదు, కొన్ని మాట్లాడి సాల్వ్ చేయాలి. సర్లే, ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్లే కదా ఇదంతా జరిగింది, అక్కడ చక్రి ఉండి కాపాడేట్లే అని చెప్పాను. కానీ మరి చక్రి కాపాడితే నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు, ఏమైంది అసలు అనగానే అక్కడ మహాలక్ష్మిని భార్య అని అన్నాడంట. దానికోసం మహాలక్ష్మి ఇంటికి వచ్చి అసలు చక్రి గారు నన్ను ఏమనుకుంటున్నారు, నన్ను భార్య అని అనడం ఏంటి, భార్య అని సంబోధించడం ఏంటి, నేను ఆయన్ని ఏమన్నా భర్తగా చూస్తున్నానా ఏంటి, మరి ఆయన నన్ను ఎందుకు అలా అనాలి అని మహాలక్ష్మి గొడవ పెడుతుందిరా. ఏం చేయమంటావు చెప్పు, వాడికి సర్ది చెప్దామని వాడికి ఫోన్ చేస్తే వాడేమంటున్నాడు, నేను మహాలక్ష్మిని ప్రేమించాను, మహాలక్ష్మి నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు అనేమో చక్రిగాడు అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నా బుర్ర పాడైపోతుంది. మహాలక్ష్మి ఏమో ఇక్కడ ఉంటుంది, ఆ కన్నా ఏమో మహాలక్ష్మిని అమ్మ అని అనుకుంటూ పిలవడంతో తన మనసుకు నచ్చకపోయినా మహాలక్ష్మి ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక్కడే ఉంటుంది. వాళ్ళ వదిన వెళ్ళిపోమని చెప్పినా మహాలక్ష్మి ఇక్కడే ఉంది. మరి అలాంటి తప్పుడు తనని గౌరవించాలి కదా. ఈ చక్రిగాడు ఈ రకంగా ఉన్నాడు, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మహాలక్ష్మి మనసు మార్చుకుని వెళ్ళిపోతే ఆ కన్నగాడు ఊరుకుంటాడా, వాడు అసలే అమ్మ అమ్మ అంటూ మహాలక్ష్మి వెంటే తిరుగుతున్నాడు. ఏంటో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికి క్లియర్ అవుతాయో. అయినా వాడి బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాడు మహాలక్ష్మిని ప్రేమించాడన్నయ్య, ప్రేమించే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మహాలక్ష్మికి ఆ ఫీలింగ్ లేకపోవచ్చు, కానీ వీడికైతే ఉంది కదా. మరి వీడి భార్యను మరొకడు ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా, వీడు మాత్రం అస్సలు ఊరుకోడు కదా. వాడి చేసింది కూడా న్యాయమే, అది మహాలక్ష్మి అర్థం చేసుకోవాలి. ఒకరు ప్రేమిస్తే రెండో వాళ్ళు ప్రేమించాలని రూల్ లేదు, ఓకే ఒప్పుకుంటాను. కానీ ఈ రకంగా జరిగినందుకు వాడు ఎంతగానో బాధపడుతుండొచ్చు. సరే, నేను వాడితో మాట్లాడతానని వెంటనే చక్రికి కేశవ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావురా అనగానే నేను ట్రిప్లో ఉన్నానురా, తర్వాత ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసేసరికి సర్లేరా తర్వాత ఫోన్ చెయ్యి అని చెప్పి పెట్టేస్తాడు. వీళ్ళంతా కూడా ఈ మహాలక్ష్మిని భార్య అన్నందుకు ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఏంటి, నా భార్యను నేను భార్య అనకూడదా, అనడం కూడా తప్పుగానే ఉందా వీళ్ళకి. నా పరిస్థితి ఏంటో ఏమీ తెలియడం లేదు. భార్యను భార్య అని పిలవడం కూడా తప్పైపోతుంది ఈ రోజుల్లో. ఏం చెయ్యాలి నేను, నా పరిస్థితి ఏంటి అనుకుంటూ చక్రి కాస్త చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతుండేసరికి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయి, ఏంటి చక్రి, ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడ ఉండడం అంత మంచిదా, ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం మంచిదా, మహాలక్ష్మి చక్రి నన్ను భర్త అని అనుకుంటుంటే ఎప్పటికైనా ఇది రిస్కే కదా, నా మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నట్టే కదా అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా ఆలోచిస్తుండగానే ఈలోపు కన్నా ఎగ్జామ్ రాసి వదిన అంటూ వచ్చేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఈ విషయంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియడం లేదు. మహాలక్ష్మి చక్రి ఏమో నన్నేమో భారీగా అనుకుంటున్నాడు, ఈ కన్నా ఏమో నన్ను తల్లి అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఎటు తోచని స్థితిలో ఉన్నాను అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.